మామ బిగ్ బాస్ సీజన్ 9 ఈ రోజు నామినేషన్స్ జరిగినాయి కదా. ఈ రోజు నామినేషన్స్ లో మీకు ఎవరు పాయింట్ చాలా సిల్లీగా అనిపించింది? ఒకటి రీతు దివ్య మ్యాచ్ చేసిన ఒక అట్టు గురించి నామినేషన్ ఏంట్రా, ఇది సిల్లీ రీజన్ లా అనిపించిందా? లేదంటే కనుక సుమన్ గారు సంజనా గారు మ్యాచ్ చేసిన నవ్వినందుకు ఎవరైనా నామినేషన్ చేస్తారా, దాని గురించి అయిందా? లేదా మన కళ్యాణ్ రాము మీద స్ట్రాంగ్ రీజన్ పెట్టాడు కదా, అదే పౌల్ గేమ్ గురించి, ఆ పాయింట్ సిల్లీగా అనిపించిందా? మీకు ఏ పాయింట్ సిల్లీగా అనిపించిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసింది. అయితే విషయం ఏంటంటే ఫైర్ స్ట్రోమ్ అని చెప్పి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ అయిన పర్సన్స్ వాళ్ళ బిహేవియర్ మీకు ఎవరిది బాగా నచ్చింది అది కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఫైర్ బ్రాండ్ ఆయిషా రావడమే తనుజ మీద మంచి టార్గెట్గా మాట్లాడింది కదా, మీకు ఏమన్నా అనిపించిందా? కానీ చాలా స్ట్రాంగ్, వాళ్ళందరికీ తెలిసేలాగా అందరికి హింట్ ఇచ్చేలాగైతే కనుక బాండింగ్స్ బిగ్ బాస్లో నడవో, బాండింగ్స్ బిగ్ బాస్లో ఉండవో, ఇక్కడ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బంధాలు బాంధవ్యాలు ఉండవు అని క్లియర్ కట్గా చెప్పేసి ఒక స్టేట్మెంట్ని అయితే కనుక ఫార్వర్డ్ చేసింది ఆయిషా. అయ్యో బాబు, ఆల్రెడీ తన గురించి చెప్పాలంటే తమిళ్ బిగ్ బాస్లో 65 days కంప్లీట్ చేసుకుని ఉంది అక్కడ 100 daysకి. అంటే ఏ మాత్రం తోపు ప్లేయర్ అయి ఉండాలో ఒకసారి మీ అంచనాలు వదిలేసానబ్బా. అందరికీ పేరున చక్కగా నీట్గా ఇచ్చేసింది. అండ్ మీరు ఎక్కడ సపోర్ట్ లేకుండా గేమ్ ఆడలేరు, సపోర్ట్ లేకుండా ఎవరి దగ్గర ఏం ఉండలేరు అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆవిడ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ రమ్య గారు, అదే మోక్ష రమ్య గారు ఉన్నారు కదా, అలేఖ్య చిటి పీపుల్స్, అంత కాంట్రవర్సీలో కూడా కెప్టెన్ కళ్యాణ్ని అమ్మాయి పిచ్చోడు అని చెప్పి కొన్ని లక్షల మంది చూస్తున్న టెలివిజన్లో ఒక అబ్బాయిని పట్టుకుని అబ్యూజ్ వర్డ్స్ మాట్లాడడం, నేనైతే లాగిపెట్టి కొట్టేవాడిని, ఆ పవన్ కళ్యాణ్ అమ్మాయి పిచ్చోడు అని చెప్పడం అంతవరకు కరెక్ట్? మనసులో ఉండొచ్చు. అంటే కళ్యాణ్ వెళ్ళి మాట్లాడలేదు అనుకోండి, అంటే స్టార్టింగే వెళ్ళిపోయి పలకరించలేదు, అబ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా సరిపోయింది. లేదంటే ఆ మాత్రం వెళ్ళి చేసుకుంటే కనుక ఇంకెన్ని మాట్లాడలేదు. ఆ స్టేట్మెంట్ అయితే కనుక పబ్లిక్గా ఒక టెలివిజన్లో పబ్లిక్గా స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేసినప్పుడు అవి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన చాలా సెన్సిటివ్ టాపిక్స్ అనమాట. అది కొంచెం చాలా వల్గర్గా అనిపించింది నాకైతే. మరి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం అంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఫర్ ద ఫస్ట్ టైం బర్నీ గారు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. మనం తన నామినేషన్లో వచ్చినప్పుడు చాలా కాలం తర్వాత బర్నీ గారు అగ్రెస్ అవ్వడం చూసాం మనం ఈ ఎపిసోడ్లో. నేను కింద పడిపోతున్నాను, నేను పైకి వెళ్ళాను కదా, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా డౌన్లో ఉన్నప్పుడు నేను పైకి తీసుకురావడానికి ట్రై చేస్తా, అది నా బిహేవియర్, అది న్యాచురల్, నాది ఎవరి కోసం నేను గేమ్ మార్చుకోను అని చెప్పారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్ నుంచి రేపు నుంచి ఈరోజు నైట్ నుంచి తనుజ బర్నీ గారి మధ్య తండ్రి కూతురుల బంధం అయితే తెగిపోయిందబ్బా. అలాంటి బంధాలు ఎందుకు పెట్టుకుంటారో, టెంపరీ కదా. ఎవరో నాగార్జున గారు అన్నారు, లేదంటే ఆడియన్స్ ఏదో అన్నారని చెప్పి బాండింగ్ వదిలేసుకుంటారా? అదే నిజమైన తండ్రిని అయితే నాన్నని పిలవకుండా ఉంటారా? అది వేరే థింగ్ అనుకోండి. పిలిచిన దొబ్బే పిలవకపోయిన దొబ్బే మన ఆడియన్స్తో. తనూజ అయితే కనుక బర్నీ గారిని నాన్న అనడం మానేసి సార్ అని చెప్పి మాట్లాడుతుంది. కొంచెం చూసేవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఇటువంటి బాండ్స్ పెట్టుకుని వెంటనే ఎలా మారిపోతారా, ఎలా షిఫ్ట్ చేస్తారా అని చెప్పి బయట జనాలు టాక్. మన ఆడియన్స్ అంటే నాతో సహా మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అటు మంచి తీసుకోలేము, ఇటు చెడు తీసుకోలేము. మనం అక్కడెక్కడో ఉండిపోయాం. నానా పిలిచినా అని తప్పే, సార్ అని పిలిచినా సరే దొబ్బే. అలా ఉంది మనతో. మన మైండ్ సెట్లు అంతే, వాళ్ళ మైండ్ సెట్లు కూడా అంతే. నెక్స్ట్ దువ్వాడ మాధురి గారు, అమ్మ బాబోయ్, అసలు ఈ పొజిషన్లో శ్రీజ ఉంటే కనుక ఎలా ఉండేది? హౌస్లో రణరంగం అయిపోయేది. ఆవిడ సపరేట్ చేరు, ఆవిడ అమ్మాయి, ఈవిడ కూడా ఏం తక్కువేం కాదు. రాజకీయ నాయకుల్ని బిగ్ బాస్లో తీసుకొస్తే ఎలాగో ఉంటుంది. ఆవిడ ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు. మాట్లాడే విధానం ఊడి బాబు ఎరా ఎలా ఉన్నావురా అనేదానికి, ఒరే ఎలా ఉన్నావురా అనేదానికి చాలా తేడా ఉంది. అమ్మ ఎలా ఉన్నామ్మా అనేదానికి, నీ అమ్మ ఎలా ఉన్నావమ్మా అనేదానికి చాలా తేడా ఉంటుంది. అలాంటి వర్డ్స్, అలాంటి గేర భాష ఇంటి దగ్గర
పంచాయతీలు పెడతారు చూసారా, పంచాయతీలు చేసే దగ్గర రౌడీజం చేస్తారు చూసారా, అక్కడైతే పనికి వస్తుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో లాంటి ఎంటర్టైన్మెంట్ షోలో ఈ వాయిస్ అయితే పనికిరాదు. ఇది ఇల్లీగల్. మీకు సపరేట్గా చైరేసి, మీకు సపరేట్గా ఇది వేసి, ఆ ఓవర్ థింకింగ్ ఏ అయితే ఆలోచన ఉన్నాయో వాటి నుండి బయటకు వచ్చేస్తే దువ్వాడ మాధురి గారికి చాలా బాగుంటుంది. కళ్యాణ్ ఏమన్నారు, మేడం కూర్చోండి మేడం అని చెప్పన్నాడు. నేను కూర్చోను, కిచెన్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి, నేను వచ్చినప్పుడు మీరు ఏమన్నా వచ్చారేంటి, ఏంటి సమాధానం? కొంచెం లో అయ్యి కామ్గా చెప్తే ఎంత బాగుంటుంది. అదే ఇలాంటివి ఏముండవు. అరే మనం రాజకీయ నాయకులు మనం ఏదైనా చేస్తే బాగుంటుంది, లేదంటే బిగ్ బాస్ దాండుం చేస్తారు, అడవులు చేస్తారు అనుకుంటారేమో. ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం నామినేషన్లోకి దువ్వాడ మాధురి గారు వస్తే మాత్రం చిటికే చెప్తున్నాను, 100కి 200% ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే హైలీ పాసిబుల్. ఎవరిని కెలకూడదో, కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు అంతా ఇంత లేదు. కళ్యాణ్నే వెళ్ళి కళ్యాణ్కే పెట్టుకుంది స్టార్టింగ్ ఆవిడ. సర్వ్ అవ్వడం చాలా కష్టం. ఏమన్నా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి పిఆర్ టీంతో వీటితో ఏమన్నా ఓట్లు వేయించి దువ్వాడ శ్రీనివాస్ గారు కొంచెం పైకి లాక్కు రావాలేమో. కానీ ఆడియన్స్ అయితే మాత్రం ఓట్లు వేసే పరిస్థితుల్లో ఎవరు లేరు నాకు తెలిసి. ఒకసారి నామినేషన్లో వచ్చి చూస్తే ఉంటుంది, దబిడి దిబిడే, మామూలుగా ఉండదు. అలాగే ఈరోజు నామినేషన్స్ అయితే కనుక పూర్తి అయిపోయాయి. ఈరోజు నామినేషన్స్లో 6 మెంబర్స్ అయితే కనుక నామినేషన్స్ అయ్యారు. ఒకటి దివ్య గారు, 2 మన సుమన్ శెట్టి గారు, 3 భరణి గారు, 4 తనుజ గారు, 5 డమోన్ పవన్, 6 రాము. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎవరు హౌస్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విషయం ఏంటంటే ఈసారి అంత దరిద్రమైన ఓటింగ్, ఈసారి అంత దరిద్రమైన నామినేషన్స్, ఈసారి అంత దరిద్రమైన ఎలిమినేషన్స్ ప్రక్రియ వరస్ట్ ఎంటైర్ బిగ్ బాస్ సీజన్లో ఎక్కడా జరగలేదు. వాళ్ళలో వచ్చి బాగా అడవుల్ని ఎలిమినేట్ చేస్తారు. వీళ్ళేమో హాట్ స్టార్లోను, టీవీలోను, లేదంటే నెంబర్లు ఇచ్చి మిస్డ్ కాళ్ళు ఇచ్చి ఓట్లు వేయమంటారు. ఓట్లు వేసిన తర్వాత హైలో ఉన్న వాళ్ళని గేమ్ నువ్వు సరిగ్గా బాగాలేదురా బాబా అని చెప్పి నువ్వు ఎవిక్టెడ్ రా అని చెప్పి బయటికి పంపించేస్తారు. ఆ మాత్రం కానీ హాట్ స్టార్లో ఓపెన్ లైనింగ్స్ పెట్టడం ఎందుకు, లైవ్ 24 గంటలు చూడడం ఎందుకు, ముఖ్యంగా మనలాంటి వాళ్ళు వీడియోలు చేయడం ఎందుకు, అంతకంటే ముఖ్యంగా ఆడియన్స్ అందరూ ఓట్లు వేయడం ఎందుకు, మిషన్ గాలి ఇవ్వడం ఎందుకు? బిగ్ బాస్ టీమే రెడీ అయిపోయి ఈ వారం వీళ్ళని ఉంచుదాం లాస్ట్ దాకా, ఈ వారం వీళ్ళని ఉంచుదాం లాస్ట్ దాకా అని చెప్పడం ఎందుకు? వేస్ట్ కదా. ఆయిషా గారి దగ్గరికి అయితే ఆయిషా గారి గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో, మాధురి గారి గురించి మాట్లాడుకున్నాం. అలాగే కొన్ని తప్పులు హౌస్లో ఉండి చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు నాన్న అన్నయ్య రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే పర్టిక్యులర్గా బయట ఉంటాం మనం. ఒక హౌస్లో 10 మంది ఉన్నారు, బయట ప్రపంచానికి సంబంధం లేదు. వాళ్ళతో రిలేషన్లో ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఏదో సంబంధం అన్నయ్యనో తమ్ముడనో లేదంటే అక్కో బావో చెల్లి ఏదో రిలేషన్ ఉంటారు. ఎందుకంటే ఆ హెల్దీ అట్మాస్ఫియర్ ఆ టైంలో అలా ఉంటుంది కాబట్టి. అది తప్పేం లేదు. అది ఏదెత్తి చూపించి అంత పెద్ద తప్పులైతే చేయలేదు. నిజంగా దువ్వాడ మాధురి గారి కళ్యాణ్కి జరిగిన ఇష్యూలో నిజంగా శ్రీజ ఉంటే కనుక శ్రీజని నిజంగా మిస్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతిదానికి బుడంకలాగా నేను ఉన్నానని చేయెత్తేది. ఆ పర్సన్ నిజంగా లేకపోవడం వల్ల నిన్న గొడవ చాలా వరకు అవలా. లేదంటే వేరే పర్సన్ అలాంటి పర్సన్ ఉండే కనుక మామూలుగా ఉండేది కాదు. చూద్దాం హౌస్లో ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో, ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ఈ వీడియో బాగుంటే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం ఈ వీక్. కానీ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయినా సరే అందరూ మళ్ళీ బాగుపడతారు, ఇది కన్ఫర్మ్. ఎందుకంటే టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. దాంట్లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. అటు భరణి గారు అవనే, ఇటు రాము అవనే, తర్వాత డిమాన్ పవన్ అవనే, తనూజ అవనే, దివ్య గారు అవనే, సుమన్ శెట్టి గారు అవనే, వీళ్ళ 6 నామినేషన్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయినా సరే ఇబ్బందిగానే ఉంటుంది, బాగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు కదా. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోవాలి. అలాగా బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరైతే ఫస్ట్ అయితే వచ్చారో వాళ్ళే పంపించే ప్రక్రియ చేస్తున్నారు. అసలు వైల్డ్ కార్డ్ ద్వారా రావడం ఎందుకు, వాళ్ళకి పవర్స్ అవ్వడం ఎందుకు అనకూడదు. కానీ అసలు ఏం చేస్తున్నారు ఆయన? బయట వ్యతిరేకత వచ్చేస్తుంది, బయట జనాలు అన్ఫేర్ అంటున్నారు. నేను ముందే చెప్పాము ఆల్రెడీ తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని చెప్పి, అంటే సంబంధం లేదు. అలాంటప్పుడు మీరు వీడియోని ఏదో డీ షోలోనో
ప్రమోట్ చేసుకోవడం బెటర్. మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి కప్పు ఇవ్వడం నిజం, అలా ఇచ్చుకోవాలి. అంతగాని జనాల చేతిలో ఇచ్చి వాళ్ళ విన్నర్ చేయడం ఎందుకు? ఈ వీడియో లెంత్ బాగా ఎక్కువైపోయింది, ఏమనుకోవద్దు. ఆక్రోశం ఆపుకోలేకపోతున్నాం. వైల్డ్ కార్డ్స్ వచ్చిన బిహేవియర్ కానీ ఆ ఎలిమినేషన్ కానీ అది తలుచుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నామినేషన్ ప్రక్రియ కానీ వరస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్లోనే వరస్ట్ ఆఫ్ నామినేషన్స్ జరుగుతున్నాయి. వేరే వాళ్ళ చేతిలో మళ్ళీ ఇద్దరు నామినేట్ చేస్తే ఒకరు సేవ్ చేసి ఒకరు ఉంచడం ఏంటి? ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు.